బొల్లాపల్లి మండలంలో అలాగే పల్నాడులో గుక్కడి మంచినీళ్లు దొరక్క వందలాది మంది వలసలు పోతున్నారు. అయినా ఈ ప్రభుత్వానికి కనికరం లేదు. బెల్ట్ షాపులు జగన్మోహన్ రెడ్డి మందు బ్రాందీ విస్కీలు మాత్రం ఏరులై పాడుతా ఉంది. 24 hours సర్వీస్, 24 గంటలు ఎప్పుడు మందు కావాలన్నా ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతా ఉంది. కానీ తాగటానికి గుక్కడి మంచినీళ్లు దొరకని దుస్థితి ఈ రోజు పల్నాడులో. ఆనాడు చంద్రబాబు గారు వాటర్ గ్రిడ్ కోసం పల్నాడు వాటర్ గ్రిడ్ 640 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఆ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పండి. మీ కమిషన్ల కక్కుర్తి కోసం ప్రజలను బలి చేస్తారా? బొల్లా బ్రహ్మనాయుడు కమిషన్ల కక్కుర్తి కోసమే పల్నాడు ప్రజలు బలైపోయారు. కాంట్రాక్టర్ ని మార్చాడు. తెలుగుదేశం పాలనలో పనులు మొదలైనవి. ఆ రోజు పెట్టిన కాంట్రాక్టర్ ని వైసీపీ ప్రభుత్వం మారగానే కాంట్రాక్టర్ ని మార్చారు. కోట్ల రూపాయల కమిషన్లు అడిగితే ఈ రోజు పనులు వదిలేసి కాంట్రాక్టర్లు బారిపోయారు. పల్నాడు ప్రజలు ఒక్కడ మంచినీళ్ళ కోసం బలైపోయారు. అదే పల్నాడు వాటర్ గ్రిడ్ పూర్తి చేస్తుంటే, తెలుగుదేశం పాలన చంద్రబాబు గారు ఇచ్చిన నిధుల్ని ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుంటే, సంవత్సరంలో పూర్తి చేస్తుంటే ఈ రోజు మంచినీళ్ళకి అవస్థలు ఉండేనా? ఖచ్చితంగా రేపు తెలుగుదేశం జనసేన పాలన రాబోతుంది. ఈ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంటింటికి నీళ్లు ఇచ్చే బాధ్యత మేము చేస్తాం. గతంలో వరకపూడిసెల ప్రాజెక్టు ఏం చెప్పాడు బొల్ల బ్రహ్మనాయుడు? 6 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తా, లేకపోతే నా ముఖం చూపించను, మళ్ళీ ఓటును అడగనని మాట్లాడాడు బొల్ల బ్రహ్మనాయుడు. ఈ రోజు ప్రజల ముందుకు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు? ఈ రోజు ఇక్కడ మంచినీళ్ళు ఇవ్వకుండా ట్యాంకర్లు కొన్ని గ్రామాల్లో పెడితే అనేక గ్రామాల్లో ట్యాంకర్లు కూడా పెట్టలే. ట్యాంకర్లు పెట్టింది కాదు వివక్ష. ఈ బజార్కి ఇవ్వము, ఇది తెలుగుదేశం బజారు, అది జనసేన బజార్ అని ఈ రోజు వివక్ష చూపిస్తారా? ఏంటి దుర్మార్గం? గుక్కడ మంచినీళ్లు పేదోడికి ఇవ్వటానికి వాటర్ ట్యాంకర్లు పెడితే కూడా పక్షపాతం, వివక్ష చూపిస్తారా? ఇది దుర్మార్గం కాదా? అసలు పల్నాడు వాటర్ గ్రిడ్ పూర్తి చేస్తే అసలు ట్యాంకర్లతో నీళ్లు దొరే పరిస్థితి ఎందుకు ఉండదు? ఇంటింటికి ట్యాప్ తిప్పితే మంచినీళ్ళు వచ్చాయి. మీ కమిషన్ల కక్కుర్తికి ప్రజలు బలైపోయారు.